హన్మకొండ డీటీసీ ఇంట్లో ఐటీ సోదాలు. ఎక్సైజ్ కాలనీలో పర్యటించిన విష్ణువర్ధన్ రెడ్డి. గ్రామంలో గుడిలోకి అనుమతించడం లేదు అంటూ కులం పేరుతో దూషిస్తున్నారు అని గ్రామానికి చెందిన కొందరు యువకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న చదనంగా ఉంది. వరంగల్ హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో అధికారుల నుంచి అటెండర్ వరకు ఇష్టరాజ్యంగా ప్రజలపై పడి దోచుకుంటున్నారు. అధికారం ఉందని ఇష్టరాజ్యంగా దండుకోవడం మొదలుపెట్టారు. దీంతో కోట్లాది రూపాయల ఆస్తులు కూడా కొల్లగొట్టారు. ఉద్యోగం కంటే డబ్బులు సంపాదించడం ప్రధాన లక్ష్యంగా అధికారులు పనితీరు ఉంది. ఈ నేపథ్యంలో హనుమకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలపై హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పక్క సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు తెలియజేశారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య పాల్గొని కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 20వ తేదీన హైదరాబాద్లో ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితి ఏర్పడిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు విస్మరిస్తున్నాయి. అర్హులైన వారందరికీ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పెన్షన్లు ఇవ్వాలని, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని వారన్నారు. ఉద్యోగాలలో స్థానికులకే అవకాశం ఇవ్వాలని, ఓపెన్ క్యాస్ట్లను వ్యతిరేకించాలని, సాగు భూములపై రియల్ ఎస్టేట్ దందా అరికట్టాలని, ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలని వారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్కు కదలి రావాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు బండారి ఐలయ్య, దంతాలపల్లి ఎస్డిఎల్సి కార్యదర్శి చిర్ర యాకన్న, పీడీఎస్యు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గోడిశాల మనోజ్, డివిజన్ నాయకులు ఊడుగుల పెద్ద లింగన్న, ఇరుగు అనిల్, ఇరుగు నాగన్న, నాగెల్లి శ్రీను, ఎడ్ల మల్లయ్య, నక్క యాకన్న తదితరులు పాల్గొన్నారు. సోదర ప్రజలారా, ఈ నెల 20వ తేదీన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి చలో హైదరాబాద్ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయి 15వ నెల ప్రారంభమైంది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎట్లాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి, రుణమాఫీ పేరు చెప్పి దశాబ్దం పాటు కాలయాపన చేసి చివరికి ప్రజలకు మొండి చేసి చూపించిందో, మరి ఆ వ్యతిరేకతని ఆసరా చేసుకొని వాటిని మీద ఆధారపడి ప్రజల ఓట్లని కొల్లగొట్టి 6 గ్యారంటీలు, ప్రజాస్వామిక పాలన 7వ గ్యారంటీ ఇవన్నీ ఇచ్చి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కేసీఆర్ టీఆర్ఎస్ బాటలోనే ప్రయాణం చేస్తుంది. వాటి వెంటనే ఏ హామీలైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిందో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ మీరు నిరుద్యోగులకు ఇస్తారన్న 4,000 నిరుద్యోగ భృతి కానివ్వండి, 4,000 పెన్షన్ కానివ్వండి, అనేక పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు 15 నెలలు గడిచిన ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వనటువంటి చరిత్రని కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంది. ఇంకా ఒకవైపు ఇందిరమ్మ కమిటీలు వేసి ఇందిరమ్మ ఇళ్ళని ఇంకా పరిశీలన పేరుతోటి, సర్వేల పేరుతోటి కాలయాపన చేసి సంవత్సరాలు గడిచేటటువంటి కాలయాపన జాగు ఏదైతుందో దీనికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇచ్చినటువంటి పిలుపు చలో హైదరాబాద్ కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలని చెప్పి తొర్రూరు డివిజన్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల తాండ శివారులో దూడపై చిరుతపులి దాడి చేసింది. స్థానికుల వివరాల ప్రకారం బర్మావత్ దర్యా అనే వ్యక్తి దూడను చేను వద్ద కట్టేసి వెళ్లాడు. అదే సమయంలో చిరుత దూడపై దాడి చేసి హతమార్చింది. దీనిపై రైతులు అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పశు వైద్యాధికారులతో పంచనామా నిర్వహించారు. ఈ ఘటనతో పొలాల వైపు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు.
పాత పెట్టారు కాదు సార్ నేను ఒక్కడే పాత వాళ్ళిద్దరు చెప్పారు అచ్చా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్ శంకర్ తాండా జోగురాంబ తాండా అటవీ శివారులో అటవీ భూమి వివాదం నెలకొంది. తాండా వాసులు అటవీ భూమి కబ్జాకు పాల్పడుతున్నారన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో సుమారు 100 మంది సిబ్బంది అటవీ భూమి ట్రెంచ్ కొట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో తండావాసులు అటవీ శాఖ అధికారులకు మధ్య స్వల్పంగా వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే గత ప్రభుత్వాలు ROFR పట్టాలు ఇచ్చిందని, ఆ భూముల్లోనే తాము పంటలు వేసుకున్నామని, కబ్జాలో ఉన్నామని తండావాసులు చెప్తున్నారు. స్థానిక సెక్షన్ ఆఫీసర్ బాబా తమను డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తాము ఇవ్వడానికి నిరాకరించడంతో ట్రెంచ్ కొడుతున్నారని ఆరోపించారు. వేలకు వేలు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తామని తండావాసులు ప్రశ్నిస్తున్నారు. తమపై అటవీ శాఖ అధికారులు కేసులు కూడా పెట్టారని, ఇప్పటికీ తాము కేసులకు తిరుగుతున్నామని తెలిపారు. ఈ విషయమై FDO రామకృష్ణను వివరణ కోరగా తాము ROFR ద్వారా పట్టాలు ఇచ్చిన భూముల జోలికి వెళ్లడం లేదన్నారు. సుమారు 60 నుంచి 70 ఎకరాల అటవీ భూమి పలు దఫాలుగా కబ్జా చేయడానికి కొద్దిగా భూములలో చెట్లు కొడుతున్నారన్న సమాచారంతో తాము ఇక్కడికి వచ్చామన్నారు. కంపార్ట్మెంట్ 677 పరిధిలో 1 ఎకరం కూడా పట్టా ఇవ్వలేదన్నారు. అటవీ భూమిని కాపాడాలన్న ఉద్దేశంతోనే తాము ట్రెంచ్ కొడుతున్నామని స్పష్టం చేశారు. పంట వేసిన భూమి జోలికి వెళ్లడం లేదని, పంట కోత అనంతరం అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. వారం రోజుల క్రితం తమ సిబ్బంది ఇక్కడికి వస్తే వారిపై దాడికి పాల్పడ్డారని, దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. నీడైతుంది అన్న ఇటు కామన్ మీరు ఉండండి. మొక్కలు వేసుకున్నారు, దున్నుకున్నారు, మంచిగా నాటేస్తారు. ఒకళ్ళు వితౌట్ తీసుకో. వితౌట్ తీసుకుందాం బాయ్. తీసుకో వితౌట్ తీసుకో. సపోజ్ ఇది ఒకటి తీసుకోండి, ఇంకో బ్యాచ్ ఎంత ఏరియా ఉన్నది, ఎంత పెరిఫెరీ ఉన్నది.
నరసింహులపేట మండలం జైపురం గ్రామంలో గుడిలోకి అనుమతించడం లేదు అంటూ కులం పేరుతో దూషిస్తున్నారు అని గ్రామానికి చెందిన కొందరు యువకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న రెవెన్యూ పోలీస్ అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. సంబంధిత వ్యక్తులను విచారించి యువకులను గుడిలో ప్రత్యేక దర్శనం కల్పించి 50,000లతో మమ అనిపించారు. ఇందులో కనిపించిన 4 సింహాలు, గన్ను కన్న బలమైన పెన్నులు పట్టుకొని తిరిగి గోట్లు డబ్బులు తీసుకోగానే అన్యాయం, న్యాయమైన బాధితులు మధ్యవర్తుల రాజీతో న్యాయానికే న్యాయం చేశారు. కులాల పేరుతో కుంపటి పెట్టి అమాయకులను అడ్డుపెట్టుకొని లబ్ధి పొందింది ఎవరు? గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగలిచెర్ల గ్రామంలో నిర్వహించిన బీరన్న దేవాలయంనకు భూమి పూజ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. దేవాలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. బీరన్న స్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరారు. గ్రామ పంచాయతీ పరిధిలో గొల్లా కూర్మ సమైక్యంగా నిర్వహించుకుంటున్న బీరన్న స్వామి టెంపుల్ యొక్క శంకుస్థాపన సందర్భంగా, పునాది పనులు ప్రారంభించే సందర్భంగా అందరికీ కూడా ఆ బీరన్న ఆశీస్సులు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ అందరినీ కూడా అభినందిస్తూ, మరి 3 సమస్యలు మన పిల్లలు కూడా చెప్పారు, కొమరారెడ్డి గారు కూడా చెప్పారు, మీ పెద్ద మనుషులు కూడా చెప్పారు. ఒకటి, కట్ట దగ్గర నుండి బీరన్న టెంపుల్ వరకు దారి కావాలి అని అన్నారు. తప్పకుండా వెంటనే ఆ దారి మీకు మంజూరు చేయించడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, రెండోది కరెంటు పోల్స్ కావాలన్నారు. అది కొంచెం టైం అవుతుంది, ఎందుకంటే దాన్ని ఊరు దాటి బయటికి రావాలి కనుక కొంత ఇబ్బంది ఉంటుంది. బట్ అయినా కూడా మనం ప్రయత్నం చేద్దాం. అది రెండోది అది చెప్పారు. బోర్ అన్నారు, బోర్ ఇమీడియట్లీ ఇక్కడ మనం ఎంచుదాం. 2 పనులు ఇమీడియట్ చేద్దాము. కరెంటుది వచ్చేమో కొంచెం అది టెక్నికల్ సమస్యలు డొమెస్టిక్ ఉన్నట్టున్నది, ఇండస్ట్రీకి కూడా కరెంట్ వచ్చి ఉంటుంది. మరి దాన్ని కూడా చూడగానే అందాం, ఏదైనా పరిశీలించమని చెప్తున్నాము. ఎందుకంటే ఐసోలేటెడ్గా ఒకదానికి రావాలి అంటే కొంత వాళ్ళు ఎస్టిమేట్ అంటారు, డబ్బులు అంటారు. ఇంకా వీడికి వచ్చిన తర్వాత వచ్చిన ఆలోచన, మీతో పాటుగా నేను కూడా కొంత భాగస్వామ్యం తీసుకుందామని చెప్పి 20,000 రూపాయలు సాయంత్రం వస్తే మీకు 20,000 రూపాయలు కూడా నేను సహకరిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఆశీస్సులు గొల్లా కుర్మ వాళ్ళతో పాటుగా మా అందరి మీద ఉండాలి. మీరు ఒక్కరి మీదనే కాదు, మా అందరి మీద కూడా ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హనుమకొండ డీటీసీ పుప్పల శ్రీనివాస్ ఇంట్లో ఈరోజు ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణ నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే లెక్కకు మించిన ఆస్తులున్నట్లు ఏసీబీ సోదాల్లో వెల్లడైనట్లు తెలిసింది. 50 కోట్ల రూపాయల మేరకు పైగా ఆస్తులను శ్రీనివాస్ కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో వెల్లడయ్యింది. బంధువుల ఇళ్లలో హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. సోదాల సందర్భంగా నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 59వ డివిజన్ ఎక్స్చేంజ్ కాలనీలో స్థానిక కాలనీ వాసుల ఆహ్వానం మేరకు ఈరోజు సాయంకాల వేళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి అల్లుడు యువజన నాయకులు శ్రీ విష్ణుచరణ్ రెడ్డి గారు పర్యటించారు. ఇటీవల కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దృష్ట్యా కాలనీలో పర్యటించి తమ సమస్యలను పరోక్షంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఆహ్వానించగా ఈరోజు కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంలో నిర్మాణంలో ఉన్న అంతర్గత రోడ్ల పనులను, సైడ్ డ్రైన్ పనులను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వారి డివిజన్ అధ్యక్షులు రవికిరణ్, డివిజన్ అధ్యక్షులు హన్మకొండ జిల్లా మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ కేతిడి దీపక్ రెడ్డి, నాయకులు తేళ్ల సుగుణ కిషోర్, భూపాల్ రెడ్డి, దొంగరి శ్రీనివాస్, కాలనీ అధ్యక్షులు అశోక్ రెడ్డి, భాను, నారాయణ, ప్రేమాకర్ రెడ్డి, నబీన్ అహ్మద్, వసీం మరియు కాలనీకి సంబంధించిన ముఖ్య నాయకులు, కాలనీ పెద్దలు తదితరులు ఉన్నారు.
హరీష్ వస్తున్నారా మేడం ఇప్పుడు ఆల్రెడీ? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు ఖాయం. శాతవాహన యూనివర్సిటీ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు ఖాయమని శాతవాహన వర్సిటీ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య అన్నారు. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలలు పట్టభద్రులందరినీ కలిసి సర్దార్ రవీందర్ సింగ్ గారికి మీ అండదండ ఉండాలని కోరితే మేమందరం సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు కోసం అంతా సిద్ధంగా ఉన్నామని, అతని యొక్క పథకాలు అద్భుతంగా ఉన్నాయని, కరీంనగర్ను స్మార్ట్ సిటీగా ప్రసిద్ధికెక్కడంలో తన యొక్క సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయని, పట్టభద్రుల కోసం ₹1 జీవిత ప్రమాద బీమా పథకాన్ని 5 లక్షల వరకు వర్తింపజేసేలా తన ముందు వస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరం అండదండగా ఉంటామని, గ్రాడ్యుయేట్స్ అందరూ ముక్త కంఠంతోటి గంతెత్తుతానని, కరీంనగర్ మేయర్గా ఉన్నప్పుడే ₹1 అంత్యక్రియలు, ఇంటింటికి నల్లా, సరస్వతి ప్రసాదం ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించిన మనసున్న మహానేత సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్స్ ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకుల ఆకినపల్లి నరేష్, రాజీవ్ నాయక్, బండా అశోక్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ కామారెడ్డి పాత్రికేయ మిత్రులకు తెలంగాణ ఉద్యమాభివందనాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ గారికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శాతవాహన యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కామారెడ్డి జిల్లాలో దరిదాపుగా 10 నుండి 20 కళాశాలలు, పాఠశాలలను సందర్శించడం జరిగింది. ప్రతి గ్రాడ్యుయేట్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి సర్దార్ రవీందర్ సింగ్ గారి గెలుపు దాదాపుగా ఖాయమని చెప్పి గొంతెత్తి చెప్పడం జరిగింది. ఎందుకని వారి లోపల వాళ్ళను అడిగితే వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, కరీంనగర్లో తను మేయర్గా ఉన్నప్పుడే స్మార్ట్ సిటీగా ₹1 అంత్యక్రియలు, ఇంటింటికి నల్లా, సరస్వతి ప్రసాదం ఇలాంటి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిండు. కాబట్టి మళ్ళీ పట్టభద్రుల యొక్క గుండెళ్లలో చిరస్థాయిగా, చిరస్మరణీయంగా నిలిచేందుకు ₹1 హెల్త్ ఇన్సూరెన్స్, 5 లక్షల జీవిత ప్రమాద బీమాను ప్రకటిస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి మేమందరం కూడా తన గురించి తెలుసుకొని తను గెలిపించడానికి మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ముక్త కంఠంతో ప్రగాఢంగా విశ్వసించి చెప్పడం జరిగింది. అలాగే కామారెడ్డిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ మిత్రులారా, ఒకటే ఆలోచన చేయండి. సర్దార్ రవీందర్ సింగ్ అనే వ్యక్తి వ్యాపారవేత్త కాదు. సర్దార్ రవీందర్ సింగ్ అనే వ్యక్తి స్వార్థపరుడు కాదు, నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి. అతను ఒక వ్యక్తి కాదు, శక్తిగా భావించవచ్చు. విద్యను అమ్ముకునే వ్యక్తి కాదు, పుస్తకాలంతో అమ్ముకునే వ్యక్తి కాదు, వ్యాపారం చేసే వ్యక్తి కాదు. కేవలం ప్రజలను నమ్ముకొని ప్రజల కోసమే అహర్నిశలు కృషి చేసేటువంటి నాయకుడు. గరీబోళ్ళ లీడర్, పేదోళ్ళ లీడర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు గెలిపించాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, కామారెడ్డి గడ్డ అనేది చైతన్యవంతమైనటువంటి గడ్డ. చూసాం మనం గతంలో రాజకీయ యుద్ధ బేరిలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలలో కూడా మార్పు కూడా విలక్షణంగా చాలా తీర్పు అనేది మేము ఇంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్లలో చూసినాం. కాబట్టి మీరు కూడా దయచేసి మిత్రులారా, మా శాతవాహన జేఏసీ నుంచి మీ అందరికీ
పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సర్దార్ రవీందర్ సింగ్ దగ్గర పైసలు లేవు, కేవలం పనిచేసే వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని అబద్ధాలతో దుష్ప్రచారాలు చేసినా అతను మీరు తన ఇంటికి వెళ్ళి ఒక్కసారి కనుక మీరు డోర్ కొడితే నేనున్నాననుకుంటూ ఏ రాత్రి అయినా 24/7 ప్రజలతోటి మమేకమై ప్రతి ఒక్కటి కూడా మనకు సాయం చేసేటువంటి వ్యక్తిని మీరందరూ ఆశీర్వదించండి. ఈ కామారెడ్డిలో జూకల్ కావచ్చు, బాన్స్వాడ కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఈ నియోజకవర్గాలలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గంపగుత్తగా ఓట్లు వేసి గెలిపించాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ చేతులు జోడించి మొక్కుతున్నా. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హన్మకొండ డిటిసి ఇంట్లో ఐటీ సోదాలు. ఎక్సైజ్ కాలనీలో పర్యటించిన విష్ణువర్ధన్ రెడ్డి. గ్రామంలో గుడిలోకి అనుమతించడం లేదు అంటూ కులం పేరుతో దూషిస్తున్నారు అని గ్రామానికి చెందిన కొందరు యువకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.